సో మీరు ఇందాక చెప్పినట్టు ఏఐ ఒక్కటే నేర్చుకుంటే మనకి పెద్ద డిమాండ్ ఉండదు. కాంబినేషన్ విత్ ఏఐకి కెరీర్ ఉంది అని అంటున్నారు. సో ఇలాంటి ఒక కోర్సెస్ ఇస్తున్న బెస్ట్ ఇన్‌స్టిట్యూషన్స్ ఏమైనా సజెస్ట్ చేయగలరా? బెస్ట్ ఇన్‌స్టిట్యూషన్స్ అంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను పిక్ చేయలేను. బట్ ఎలా పిక్ చేసుకోవాలో ఐ విల్ సే. యాహ్! ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజెస్ ఉన్నాయండి. నౌ హ్మ్. కాలేజ్ ఇదివరకు ఏంటంటే సీఎస్‌సి, ఐటీ, ఈసీఈ, ఈసీఎం వి ఆర్ హావ్ డిఫరెంట్ థింగ్స్. నౌ హ్మ్. ఏఎంఎల్ అని చెప్పి దే ఆర్ క్రియేటింగ్ ద న్యూ స్ట్రీమ్. హ్మ్. సో ఆ స్ట్రీమ్ క్రియేట్ చేసినప్పుడు ఆ ఫ్యాకల్టీకి ఏఐ, ఎంఎల్ మీద ఎంతవరకు గ్రిప్ ఉంది? దానికన్నా అంటే ఆ ముందు అకాడమిక్ ఇయర్‌లో ఎవరన్నా జాయిన్ అయ్యారా మీకు తెలిసిన వాళ్ళు? యూ టేక్ దేర్ ఫీడ్‌బ్యాక్. ఇప్పుడు ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమీర్‌పేట వెళ్ళినా, మాదాపూర్ వెళ్ళినా, సమ్ కోచింగ్ సెంటర్స్‌కి వెళ్తే యూ విల్ హ్యావ్ ఏఐ కోర్సెస్ ఆఫర్డ్ అని. హ్మ్. బట్ ఏంటంటే అందరూ ఏఐ కోర్సెస్ చెప్పలేరు. వై? బికాస్ ఫ్యూ పీపుల్ నో వాట్ ఈస్ ఏఐ అండ్ ఫ్యూ పీపుల్ లెర్న్ అబౌట్ ఏఐ. ఫ్యూ పీపుల్ ఆర్ వర్కింగ్ ఆన్ ఏఐ. హ్మ్. అందరికీ హ్మ్. నాకు తెలిసి ఒక 20-30% దే నో ఏఐ పీపుల్, టెక్ సైడ్ ఉన్న వాళ్ళందరికీ. యెస్. యెస్. సో ఆ ట్రైనర్స్ ఎవరు? ఫస్ట్ మీరెళ్లి ట్రైన్ చేసే ట్రైనర్ ఎవరు? తనకి ఎంతవరకు ఏఐ మీద ఐడియా ఉంది? తను హ్మ్. ఎక్కడైనా వర్క్ చేస్తున్నాడా? లేదా తను ఎక్కడైనా ఏఐ ప్రాజెక్ట్స్ చేసి ఉన్నాడా? సో ఆ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని యూ ట్రై టు జాయిన్. ఓకే. జస్ట్ అక్కడ ఏఐ ఆఫర్డ్ అన్నారని చెప్పి ఎళ్లి ఎన్రోల్ అయిపోయి క్లాసెస్ తీసుకోవటం ఇట్ డజంట్ హ్మ్. హ్మ్. లుక్స్ గుడ్. అసలు దాన్ని ట్రైన్ చేసేవాళ్ళెవరు? ఎంతవరకు వాళ్ళు ట్రైన్ చేయగలరు? వాళ్ళ హిస్టరీ ఏంటి? సో దీస్ ఆర్ ఆల్ వి నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ అండ్ వాళ్ళ ఫీడ్‌బ్యాక్ ఏంటి? హ్మ్. ఇప్పుడు నేను ఒక ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌కెళ్తాను. ఐ నీడ్ టు ఎన్రోల్ దేర్. బట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ముందు ఎవరన్నా మీ సీనియర్స్ గాని, మీ కజిన్స్ గాని ఎవరైనా ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకొని ఉన్నారా? ఒకవేళ తీసుకొని లేకపోతే యూ గో దేర్. హ్మ్. మీరు ట్రైనింగ్ ఇస్తా అంటున్నారు కాబట్టి ట్రైనర్ ఎవరు? తన హిస్టరీ ఏంటి? తను ఎక్కడెక్కడ ప్రాజెక్ట్స్ ఏమైనా చేసాడా? ఎక్స్‌పీరియన్స్ యూ అండ్ టేక్ ఆల్. ద యెస్. ఐడియా. సో ఆఫ్టర్ దట్ యూ డిసైడ్.